ఓం శాంతి 26/8/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. లక్ష్య ప్రమాణంగా సఫలతను పొందేందుకు స్వార్థానికి బదులు సేవార్థము కార్యం చేయండి. ఈరోజు త్రిమూర్తి కలయికను చూస్తూ ఉన్నారు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన నక్షత్రాల మిలనం జరుగుతోంది. ఈ త్రిమూర్తి మిలనం ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని విశేషమైన మధువన్ మండలంలో జరుగుతుంది. ఆకాశ మండలంలో చంద్రుడు మరియు నక్షత్రాల మిలనం జరుగుతుంది. ఈ బేహద్ మధువన్ మండలంలో సూర్యుడు మరియు చంద్రుడు ఇరువురి మిలనము జరుగుతుంది. ఈ ఇరువురి మిలనము ద్వారా నక్షత్రాలకు జ్ఞాన సూర్యుడి ద్వారా శక్తులు విశేష వరదానంగా లభిస్తాయి. చంద్రుని ద్వారా స్నేహం విశేష వరదానంగా లభిస్తుంది. దీని ద్వారా లవ్లీగా, ప్రియంగా మరియు లైట్ హౌస్గా అయిపోతారు. ఈ రెండు శక్తులు సదా జతలో ఉండాలి. తల్లి వరదానము మరియు తండ్రి వరదానము, బ్రహ్మబాబా తల్లి వరదానము, శివబాబా వరదానం రెండు సదా సఫలతా స్వరూపంగా చేస్తాయి. అందరూ ఇటువంటి సఫలత గల శ్రేష్ఠ నక్షత్రాలు, సఫలతా నక్షత్రాలు అందరికీ సఫలతా స్వరూపంగా ఈ సందేశాన్ని ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఏ వర్గానికి చెందిన ఆత్మలైనా ఏ కార్యం చేస్తున్నా వారందరికీ మేము మా కార్యంలో సఫలత పొందాలి అని ముఖ్యమైన లక్ష్యం ఉంటుంది. సఫలతను ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే మా ద్వారా అందరికీ సుఖశాంతుల ప్రాప్తి లభించాలి అని భావిస్తారు. తమకు పేరు లభించాలి అని స్వార్థంతో చేసిన, అల్పకాలిక సాధనాలతో చేసిన స్వయం పట్ల లేక సర్వుల పట్ల సుఖశాంతుల లక్ష్యమే ఉంటుంది. అందరి లక్ష్యం బాగానే ఉంది, కానీ తమ స్వార్థము కారణంగా లక్ష్య ప్రమాణంగా ధారణ చేయలేకపోతున్నారు. అందువలన లక్ష్యము మరియు లక్షణాలలో తేడా వచ్చిన కారణంగా సఫలతను పొందలేరు. ఇటువంటి ఆత్మలకు తమ ముఖ్య లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనాన్ని ఇదే వినిపించండి. ఒక్క పదమును మార్చడం ద్వారా సఫలతకు మంత్రం లభిస్తుంది, విజయానికి. అదేమిటి అంటే స్వార్థానికి బదులు సర్వుల సేవార్థము. స్వార్థము లక్ష్యము నుండి దూరం చేసేస్తుంది. సేవార్థము అన్న ఈ సంకల్పము లక్ష్యాన్ని పొందడంలో సహజమైన సఫలతను ప్రాప్తింపచేస్తుంది. ఏదైనా లౌకిక అలౌకిక కార్యార్థము నిమిత్తమైనప్పుడు తమ కార్యాలలో సంతుష్టతను లేక విజయాన్ని సహజంగా పొందేస్తారు. ఒక్క పదములోని తేడా స్వార్థానికి బదులు సేవ గుర్తు రావాలి. ఈ మంత్రాన్ని అన్ని వర్గాల వారికి వినిపించండి. మొత్తము కలహ క్లేశాలు, అలజడులు, విశ్వం నలువైపులా ఉన్న అనేక రకాల గొడవలు అన్నీ ఒక్క స్వార్థము అన్న పదము కారణంగానే ఉన్నాయి. కావున సేవాభావము సమాప్తమైపోయింది. ఏ వృత్తి వారైనా ఎవరైనా తమ కార్యమును ప్రారంభించేటప్పుడు ఏ సంకల్పం చేస్తారు? నిస్వార్థ సేవ అనే సంకల్పాన్ని చేస్తారు. కానీ లక్ష్యము మరియు లక్షణాలు నడుస్తూ మారిపోతాయి. ఏ వికారము వచ్చినా అందుకు మూల కారణం స్వార్థమే. కనుక అందరికీ తమ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే తాళం చెవిని ఇచ్చి రండి. అక్కడ కూడా మనుషులు ముఖ్యమైన తాళం చెవినే కానుకగా ఇస్తారు. కావున మీరు అందరికీ సఫలత పొందేందుకు తాళం చెవిని ఇచ్చేందుకు వెళ్తున్నారు. మిగిలినవన్నీ ఇచ్చేస్తారు, కానీ ఖజానా తాళం చెవి ఎవ్వరు ఇవ్వరు. ఏ తాళం చెవిని ఎవ్వరు ఇవ్వరో దానిని మీరు ఇవ్వండి. సర్వ ఖజానాల తాళం చెవి జన్మ జన్మాంతరాలకు వారి వద్దనే ఉన్నప్పుడు సఫలత లభించే తీరుతుంది. మంచిది. ఈరోజైతే కేవలం కలుసుకునేందుకే బాప్దాదా వచ్చారు. రాజ్య తిలకం అయితే 21 జన్మలకు లభిస్తూనే ఉంటుంది. స్మృతి తిలకం కూడా సంగం యుగంలో నామకరణం రోజున బాప్దాదా ద్వారా లభించింది.
బ్రాహ్మణులు స్మృతి తిలకధారులుగా ఉండనే ఉన్నారు. దేవతలు రాజ్య తిలకధారులు. ఇక్కడ స్మృతి చేస్తే నేను ఆత్మ మరియు తండ్రి స్మృతి ఇలాగా అక్కడ రాజ్య తిలకం లభిస్తుంది. మిగిలింది మధ్యలో ఫరిస్తా రూపం, బ్రాహ్మణ రూపం తర్వాత దాని తిలకము సంపన్న స్వరూప తిలకం మరియు సమాన స్వరూప తిలకం. బాప్దాదా ఏ తిలకం దిద్దుతారు? సంపన్న మరియు సమాన స్వరూప తిలకాన్ని దిద్ది అన్ని విశేషతలు అనే మణులతో అలంకరించబడిన కిరీటాన్ని ఇస్తారు. మీరు ఇటువంటి తిలకదారులు మరియు కిరీటధారులైన ఫరిస్తా స్వరూపులు. మీరు సదా డబల్ లైట్ సింహాసన అధికారులైన శ్రేష్ఠాత్మలు. బాప్దాదా ఇదే అలౌకిక అలంకారాలతో ఉత్సవాన్ని జరుపుతున్నారు. కిరీటధారులుగా అయిపోయారు కదా. కిరీటము, తిలకము మరియు సింహాసనం. ఇదే విశేషమైన ఉత్సవం. అందరూ ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. మంచిది. దేశ విదేశాలలోని సఫలతా నక్షత్రాలకు బాప్దాదా సఫలతా మాలను మెడలో వేస్తున్నారు. మీరు కల్పకల్పము సఫలతకు విశేష అధికారి ఆత్మలు కావున సఫలత అనగా విజయం ప్రతి కల్పము మీ జన్మసిద్ధ అధికారం. ఇదే నమ్మకంతో నషతో సదా ఎగురుతూ ఉండండి. పిల్లలందరూ ప్రేమ మరియు స్మృతుల మాలను ప్రతిరోజు చాలా స్నేహంతో విధిపూర్వకంగా తండ్రి వద్దకు చేరుస్తారు. దీనిని భక్తులందరూ కాపీ చేస్తూ రోజు మాలను తప్పకుండా ధరింపజేస్తారు. సత్యమైన ప్రేమలో మగ్నమై ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అమృత్ వేళ చాలా ఫస్ట్ క్లాస్ స్నేహపూరితమైన శ్రేష్ఠ సంకల్పాల మాలలను, ఆత్మిక గులాబీల మాలలను బాప్దాదాకు ప్రతిరోజు తప్పకుండా ధరింపజేస్తారు. కావున పిల్లలందరి మాలలతో బాప్దాదా అలంకరింపబడతారు. ఎలాగైతే భక్తులు కూడా మొదటి కార్యంగా తమ ఇష్టులను మాలతో అలంకరిస్తారో, పుష్పాలను అర్పిస్తారో, అలా జ్ఞానయుక్తాత్మలు స్నేహి పిల్లలు కూడా బాప్దాదాకు తమ ఉత్సాహ ఉల్లాసాలు అనే పుష్పాలను అర్పిస్తారు. ఇటువంటి స్నేహి పిల్లల స్నేహానికి బదులుగా బాప్దాదా 16 రెట్లు స్నేహము, వరదానాలు, శక్తుల మాలలను వేస్తున్నారు. అందరూ సంతోషంగా చేసే నాట్యమును కూడా బాప్దాదా చూస్తున్నారు. డబల్ లైట్గా అయి ఎగురుతున్నారు. అంతేకాక ఎగిరించే ప్లాన్స్ తయారు చేస్తున్నారు. పిల్లలందరూ విశేషంగా మొదటి నంబర్లో తమ పేరు ఉన్నట్లుగా భావించి మొదటి నంబర్లో నాకు బాబా నుండి స్మృతులు లభించాయి, నన్ను గుర్తు చేసుకున్నారు, మొట్టమొదటి నన్ను అని స్వీకరిస్తున్నారు. స్వీకరించండి. పేర్లైతే అనేక ఉన్నాయి కానీ అందరూ నంబర్ వారి స్మృతులకు పాత్రులుగా ఉన్నారు. మంచిది. మధువనం వారందరూ శక్తిశాలి ఆత్మలే కదా. అలసట లేని అతక్ సేవా పాత్రను కూడా అభినయిస్తూ ఉన్నారు. అలాగే స్వ అధ్యయనం చేసే పాత్రను కూడా అభినయించారు. సేవలో శక్తిశాలిగా అయ్యి అనేక జన్మల భవిష్యత్తును, వర్తమానాన్ని కూడా జమ చేసుకున్నారు. కేవలం భవిష్యత్తుకే కాదు, వర్తమానంలో కూడా మధువన్ వాసుల పేరు ప్రసిద్ధంగా ఉంది కనుక వర్తమానాన్ని తయారు చేసుకున్నారు, భవిష్యత్తును కూడా తయారు చేసుకున్నారు. అందరూ శారీరక విశ్రాంతిని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సీజన్ కొరకు తయారైపోయారు. సీజన్లో అనారోగ్యంగా అవ్వరాదు అందరూ వచ్చే సమయంలో. కావున ఆ లెక్కాచారాన్ని కూడా పూర్తి చేశారు. మంచిది. ఎవరైతే వచ్చారో వారందరికీ లాటరీ అయితే లభించింది. ఇక్కడికి రావటం అనగా 16 రెట్లు జమ చేసుకోవటం. మధువనంలో ఆత్మ మరియు శరీరం రెండింటికి రిఫ్రెష్మెంట్, విశ్రాంతి జరుగుతుంది. మంచిది. జగదీష్ భాయ్తో సేవలో శక్తులతో కలిసి పాత్రను అభినయించేందుకు నిమిత్తంగా అవ్వడం కూడా విశేష పాత్రయే. శక్తులతో అంటే స్త్రీలతో. ముఖ్యంగా అక్కడ గుల్జార్ దాది ఉన్నారు మధుబన్లో. దానికి బాబా చెప్తూ ఉన్నారు, సేవ ద్వారా జన్మ జరిగింది, సేవ ద్వారా పాలన జరిగింది, సేవ ద్వారా సదా సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. సేవ ఆదిలో మొదట పాండవులు డ్రామా అనుసారంగా నిమిత్తంగా అయ్యారు.
కావున ఇది కూడా విశేష సహయోగానికి ప్రతిఫలమే. సహయోగం సదా ప్రాప్తించి ఉంది, ఇక మీదట కూడా ఉంటుంది. ప్రతి విశేషాత్మకు విశేషత ఉంది. అదే విశేషతను సదా కార్యంలో ఉపయోగిస్తూ విశేషత ద్వారా విశేషాత్మగా ఉన్నారు. సేవ అనే భండారంలోకి వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళటం అనగా సేవా భండారంలోకి వెళ్ళడం. శక్తులతో పాటు పాండవులకు కూడా విశేషమైన పాత్ర ఉంది. సదా అవకాశం లభిస్తూనే ఉంది, ఇక మీదట కూడా లభిస్తూనే ఉంటుంది. ఇదే విధంగా అందరిలో విశేషతలు నింపండి, మంచిది. మోహిని బెహన్తో సదా తోడుగా ఉండే విశేషమైన పాత్ర ఉంది. హృదయం ద్వారా కూడా సదా తోడు, అంతేకాక సాకార రూపంలో కూడా శ్రేష్టమైన తోడును పొందే వరదాని ఆత్మవు. అందరికిదే వరదానం ద్వారా తోడును అనుభవం చేయించండి. మీకు లభించిన వరదానం ద్వారా ఇతరులను కూడా వరదానులుగా చేయండి. శ్రమకు బదులుగా ప్రేమ ఎలా ఉంటుందో, శ్రమ నుండి విడుదలై ప్రేమలో ఉండడం, ఇది అందరికీ విశేషమైన అనుభవం కావాలి. అందుకే మీరు సర్వీస్కు వెళ్తున్నారు. విదేశీ ఆత్మలు శ్రమ చెయ్యాలి అని కోరు అలసిపోయారు. ఇటువంటి ఆత్మలకు సదా తోడును అనగా ప్రేమలో నిమగ్నమై ఉండే సహజమైన అనుభవాన్ని చేయించండి. సేవ చేసేందుకు అవకాశం లభించడం కూడా గోల్డెన్ లాటరీ. సదా లాటరీని తీసుకునే సహజ పురుషార్థివి. శ్రమ లేకుండా ప్రేమ అనుభవం ఎలా ఉంటుందో దీని విశేషతను అందరికీ వినిపించి స్వరూపంగా తయారు చేయండి. ఏ దృఢ సంకల్పమునైతే చేశారో దానిని చాలా బాగా చేశారు. సదా అమృతవేళ ఈ దృఢ సంకల్పాన్ని రివైజ్ చేస్తూ ఉండండి, మంచిది. పార్టీలతో కలయిక. తమ విశేష పాత్రను చూసి సదా హర్షితంగా ఉంటున్నారా? ఉన్నతోన్నతులైన తండ్రితో కలిసి పాత్రను అభినయించే విశేష పాత్రధారులు. విశేష పాత్రధారుల ప్రతి కర్మ స్వతహాగానే విశేషంగా ఉంటుంది. ఎందుకంటే నేను విశేష పాత్రధారిని అన్న స్మృతిలో ఉన్నారు. ఎటువంటి స్మృతి ఉంటే అటువంటి స్థితి స్వతహాగా తయారవుతుంది. ప్రతి కర్మ, ప్రతి మాట విశేషమైనది. సాధారణత సమాప్తమైంది. విశేష పాత్రధారి అందరినీ స్వతహాగా ఆకర్షిస్తారు. మా ఈ విశేష పాత్ర ద్వారా అనేక ఆత్మలు తమ విశేషతలను తెలుసుకుంటారు అన్న స్మృతిలో సదా ఉండండి. విశేషాత్మలను ఎవరినైనా చూసినప్పుడు స్వయం కూడా విశేషంగా ఉల్లాసం కలుగుతుంది. ఎక్కడ ఉన్నా, ఎంత మాయావి వాయుమండలంలో ఉన్నా విశేషాత్మ ప్రతి స్థానంలో విశేషంగా కనిపిస్తుంది. ఎలాగైతే వజ్రం మట్టిలో కూడా మెరుస్తూ కనిపిస్తుందో, వజ్రం వజ్రంగానే ఉంటుందో, అలాగే వాతావరణం ఎలాగున్నా విశేషాత్మ సదా తమ విశేషతలతో ఆకర్షిస్తుంది. మేము విశేష యుగంలోని విశేషాత్మలము అని సదా గుర్తుంచుకోండి. బాంబే వారి కొరకు ప్రియ స్మృతులు. అన్నింటికంటే ముందు బాంబేలో సందేశాన్ని ఇవ్వాలి. బాంబే వారు చాలా బిజీగా కూడా ఉంటారు. బిజీగా ఉండే వారికి చాలా సమయం ముందే సందేశాన్ని ఇవ్వాలి. లేకపోతే మేము బిజీగా ఉన్నాము, మీరు చెప్పనే లేదు అని ఫిర్యాదు చేస్తారు. కావున వారిని కూడా ఇప్పటి నుండే మంచి రీతిగా మేల్కొల్పాలి. బాంబే వారికి తమ జన్మ యొక్క విశేషతను సేవలో విశేషంగా వినియోగించమని చెప్పండి. దీని ద్వారా సఫలతను సహజంగా అనుభవం చేస్తారు. ప్రతి ఒక్కరి జన్మకు విశేషత ఉంది. కేవలం అదే విశేషతను అన్ని వేళలా కార్యంలో ఉపయోగించాలి. మీ విశేషతను స్టేజ్ పైకి తీసుకురండి. కేవలం లోపల ఉంచుకోకండి. స్టేజ్ పైకి తీసుకురండి, మంచిది. అవ్యక్త మురళి నుండి ఎన్నుకోబడిన ప్రశ్నలు మరియు జవాబులు. ప్రశ్న: ఏకాగ్రత శక్తి ఏ ఏ అనుభూతులను చేయిస్తుంది? జవాబు: 1. ఏకాగ్రత శక్తి ద్వారా యజమానత్వ శక్తి వస్తుంది. దీని ద్వారా సహజంగా నిర్విఘ్న స్థితి అనుభవం అవుతుంది. యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. అలా ఉండాలనుకుంటారు, ఉండలేరు, అలాంటి అవసరం ఉండదు.
2. స్వతహాగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది ఏకాగ్రత ద్వారా. 3. ఏకాగ్రత ద్వారా ఏకరస్ ఫరిస్తా స్వరూపము స్వతహాగా అనుభవమవుతుంది. 4. ఏకాగ్రత ద్వారా అందరి పట్ల స్నేహము, కళ్యాణము, గౌరవించే వృత్తి స్వతహాగా ఉంటుంది. ప్రశ్న: బ్రహ్మబాబా సమానంగా సంపన్నత సమయం సమీపంగా వచ్చే కొలది అటువంటి ఏ స్వమానం ఉంటుంది? జవాబు: ఫరిస్తా స్థితి యొక్క స్వమానం. నడుస్తూ తిరుగుతూ దేహభావ రహితమైన ఫరిస్తా రూపం అనుభవం అవుతుంది. బ్రహ్మబాబా ఎలాగైతే కర్మ చేస్తూ, మాట్లాడుతూ, డైరెక్షన్లు ఇస్తూ ఉత్సాహ ఉల్లాసాలను పెంచుతున్న దేహానికి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభవం చేస్తూ ఉండేవారు, అలాగే మాట్లాడుతూ ఉన్నారు అని కూడా అనిపించేది. కానీ మాట్లాడుతూ ఉంటే కూడా ఇక్కడ లేరు బాబా అనిపించేవారు. చూస్తున్నారు బాబా, కానీ దృష్టి అలౌకికంగా ఉంది అనిపించేది. దేహభావానికి అతీతంగా ఇతరులకు కూడా దేహభావము రాని అతీతమైన రూపం కనిపించేది. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపము అని అంటారు. ప్రశ్న: ఫరిస్తా రూపంతో ఫరిస్తాగా అయ్యి వతనంలోకి వెళ్ళాలి అంటే ఏ విషయం పైన ధ్యాస ఉంచాలి? జవాబు: మానసిక ఏకాగ్రత పైన. ఆర్డర్తో, ఆజ్ఞ అనుసారంగా మనస్సును నడిపించండి. ఎలాగైతే నెంబర్ 1 బ్రహ్మ ఆత్మ సాకార రూపంలో ఫరిస్తా జీవితాన్ని అనుభవం అందరికీ చేయించారో, తర్వాత ఫరిస్తాగా వతనంలో ఉండిపోయారో, అలా ఫరిస్తాతనపు అనుభూతిని స్వయం కూడా చేయండి, ఇతరులకు కూడా చేయించండి. ఎందుకంటే ఫరిస్తా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. ప్రశ్న: మంచిగా అనిపించని ఏ స్థితి వశీభూత స్థితి? జవాబు: చాలామంది పిల్లలు కోరుకోలేదు, అలా ఉండాలి అని ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, చెయ్యరాదు కానీ జరిగిపోయింది, ఇలా అంటారు. ఇది మనస్సుకు వశీభూతమైనటువంటి స్థితి. అటువంటి స్థితి మంచిగా అనిపించదు. చేయాలి అంటే మనస్సు ద్వారా కర్మ జరగాలి, లేకుంటే చెయ్యరాదు. మరి మనస్సు చేయమని చెబితే అది అధికారత్వము కాదు. ప్రశ్న: ఏ విషయంలో బ్రహ్మబాబాను అనుసరించాలి? జవాబు: ఎలాగైతే బ్రహ్మబాబా ద్వారా ఎదురుగా ఫరిస్తా నిలబడి ఉన్నారు, బ్రహ్మబాబా ఇక్కడ లేరు, ఫరిస్తా బాబా దృష్టిని ఇస్తున్నారు అని అనుభవం అందరూ చేశారో, అలా బ్రహ్మబాబాను అనుసరించండి. మీరు ఫరిస్తా స్థితిలో ఉండిపోండి. మానసిక ఏకాగ్రత శక్తి సహజంగా అటువంటి ఫరిస్తాగా తయారు చేస్తుంది. అచ్చా. ఓం శాంతి.